హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా క్రంచీగా, సింపుల్ మెథడ్‌లో ఈజీగా పిల్లలకి ఇష్టమైన చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు బియ్యపు పిండిని, ఒక చిన్న కప్పు వరకు నువ్వులు, బాగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఓమని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు ఆనియన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, తర్వాత ఒక స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌లోకి 2 గ్లాసెస్ వరకు వాటర్‌ని తీసుకొని, అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా వేడి చేసుకోవాలి. ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి, గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో వేసి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా వేడి నీటితో పిండిని మిక్స్ చేసుకోవడం వలన చెగోడీలు లోపల గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం పైన 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చెగోడీలని రెడీ చేసుకోవాలి. మనం ఇందులో ఓమని ఎందుకు వేసామంటే పిల్లలకు డైరెక్ట్‌గా ఇస్తే తినరు. ఇలా స్నాక్ రూపంలో వేసి ఇస్తే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. అలాగే ఓమ మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తం పిండిని మనం రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి చెగోడీలను ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో సింపుల్‌గా, ఈజీగా చెగోడీలనేవి రెడీ అయిపోతాయి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.